వెల్కమ్ టు ఐ న్యూస్. ఐపీఎల్ 2026లో ఆర్సీబీ సన్ రైజర్స్ హైదరాబాద్ మ్యాచ్ కేవలం పరుగుల పండుగగానే కాదు, కోహ్లీ ట్రావిస్ హెడ్ మధ్య జరిగిన వేడెక్కిన మాటల యుద్ధంతో కూడా హాట్ టాపిక్ గా మారింది. హైదరాబాద్ ఉప్పల్ స్టేడియంలో జరిగిన ఈ మ్యాచ్ లో ఎస్ఆర్హెచ్ భారీ స్కోర్ చేయగా చేజింగ్ ఆర్సీబీ ఒత్తిడికి లోనైంది. ఈ సమయంలో విరాట్ కోహ్లీ ట్రావిస్ హెడ్ మధ్య జరిగిన ఆన్ ఫీల్డ్ ఎక్స్చేంజ్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. సన్ రైజర్స్ హైదరాబాద్ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు మ్యాచ్లో హై టెన్షన్ వాతావరణం కనిపించింది. 256 పరుగుల భారీ టార్గెట్ను చేస్ చేస్తున్న సమయంలో కోహ్లీ ట్రావిస్ హెడ్ మధ్య మాటల యుద్ధం మొదలైంది. ఫీల్డింగ్లో ఉన్న హెడ్ వైపు కోహ్లీ పలుమార్లు చూస్తూ సెట్టలు వేసినట్టు బ్రాడ్కాస్ట్ విజువల్స్లో కనిపించింది. రా బౌలింగ్ చేయి అన్నట్టుగా కోహ్లీ చేసిన జెస్చర్స్ కూడా వైరల్ అయ్యాయి. ఇక మ్యాచ్లో ముందుగా ట్రావిస్ హెడ్ వికెట్ పడినప్పుడు ఆర్సీబీ ఆటగాళ్ల సెలబ్రేషన్స్ కూడా అగ్రెసివ్గా కనిపించాయి. ముఖ్యంగా రసిక్ సలాందార్ హెడ్ను బౌల్డ్ చేసిన తర్వాత ఇచ్చిన సెండ్ ఆఫ్ సోషల్ మీడియాలో పెద్ద చర్చకు దారితీసింది. ఆ సమయంలో కోహ్లీ రియాక్షన్ కూడా వైరల్ అయింది. మ్యాచ్ ముగిసిన తర్వాత మరో సీన్ అందరి దృష్టిని ఆకర్షించింది. సాధారణంగా మ్యాచ్ తర్వాత ఆటగాళ్లు హ్యాండ్ షేక్ చేసుకుంటారు, కానీ కోహ్లీ మాత్రం ట్రావిస్ హెడ్ ను పూర్తిగా ఇగ్నోర్ చేసినట్టు వీడియోలో కనిపించింది. దీంతో ఇద్దరి మధ్య అసలు ఏం జరిగింది అన్న చర్చ మొదలైంది. ఈ మ్యాచ్లో సన్ రైజర్స్ హైదరాబాద్ 55 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. భారీ స్కోరింగ్ మ్యాచ్లో ఆర్సీబీ బౌలింగ్, ఫీల్డింగ్ పూర్తిగా తేలిపోయింది. అయినా పాయింట్స్ టేబుల్లో ఆర్సీబీ టాప్ ప్లేస్లో కొనసాగింది. కోహ్లీ ట్రావిస్ హెడ్ మధ్య ఈ వేడి వాతావరణం ఇప్పుడు ఐపీఎల్ కొత్త రైవల్రీకి నాంది పలికిందా అనే చర్చ క్రికెట్ అభిమానుల్లో జోరుగా సాగుతోంది.